మనము అప్పుడప్పుడు హోటల్కి వెళ్తుంటామండి. రకరకాల కావాల్సినవి అంటే మనకి ఇడ్లీ, వడ, బిర్యానీ ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళని ఆర్డర్ చేసుకొని తింటాం. సరే బిల్ వచ్చిన తర్వాత బిల్తో పాటు మనం కొంచెం అమౌంట్ ఇస్తాం. అదేనండి టిప్పు కదా. అయితే ఇప్పుడు మనము ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చామనుకోండి, మనకన్నా ఒక 4 రూపాయలు ఎక్కువనే ఇస్తారు మన పిల్లలు సహజంగా. దీనికి రిలేటెడ్గా ఒక విషయం తెలుసుకుందాము. ఈరోజు మనం బిల్ గేట్స్ గురించి చెప్పుకుందామండి. ఒకరోజు బిల్ గేట్స్ ఒక హోటల్కి వెళ్ళాడట. తనకు కావాల్సిన మీల్ ఆర్డర్ చేసుకొని తిన్నాడు. వేరే బిల్ పట్టుకొచ్చాడు. బిల్ ఇచ్చేసి మామూలుగానే అతను $5 టిప్ ఇచ్చాడంట. ఇస్తే ఆ వెయిటర్ ఆశ్చర్యపోయి బిల్ గేట్స్ని ఆశ్చర్యంగా చూస్తున్నట్ట. అంటే డిస్సాటిస్ఫై అయ్యాడనమాట. ఆ విధంగా చూస్తున్నాడు. అయితే బిల్ గేట్స్ అబ్జర్వ్ చేసి, ఏమైంది, ఎందుకు అలాగా పెట్టావు ఫీజు, సాటిస్ఫై కాలేదా అని అడిగాడంట. అంటే వాళ్ళు ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్ ఉంది, అడగమంటారా సార్ అని అన్నట్ట. అడుగు, దాన్ని ఏముంది అన్నాడు బిల్ గేట్స్. నిన్న మీ అమ్మాయి గారు వచ్చారు హోటల్కి, ఇదే టేబుల్ మీద కూర్చొని తనకు కావాల్సిన మీల్ అవన్నీ తీసుకొని తిన్నారు. కాకపోతే బిల్తో పాటు నాకు $100 ఇచ్చారు టిప్గా. చాలా సంతోషపడ్డాను. మరి మీరు ఆ మేడం గారి తండ్రి కదా, మరీ తక్కువ $5 ఇచ్చారేంటి అని అడిగట. దానికి బిల్ గేట్స్ అన్నాడంట ఒక నవ్వు నవ్వి, నిన్న వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్న ప్రపంచంలో ఒక కోటీశ్వరుడు, మరి మా నాన్న ఒక కట్టెల వ్యాపారి, $5 ఇచ్చాను. వాళ్ళ నాన్న ధనవంతుడు కాబట్టి $100 ఇచ్చాడు అన్నారట. చూసారా? బట్టి ఏంటంటే మనము ఇక్కడ డాబా మీదకి వెళ్ళామండి, మెట్టెక్కుకుంటూ వెళ్ళిపోయిన ఎంత పైకి వచ్చామో అనుకుంటాం. ఎలా ఫస్ట్ మెట్టు ఎక్కితేనే ఇన్ని మెట్లెక్కగలిగాం. కాబట్టి ఎప్పుడు ఫస్ట్ మెట్టుని మనం మరవకూడదు. ఇప్పుడు బిల్ గేట్స్ అంత కోటీశ్వరుడు అయినా కూడా తను ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ స్థాయి నుంచి వచ్చాడో అది మర్చిపోలేదు. అలా ఉండాలండి. ఎప్పుడు ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ స్థాయి మర్చిపోకూడదు. ఏమంటారు? నాతో ఏకీభవిస్తారా?